ఎన్నికల వేళ తెలుగుదేశం నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కడప జిల్లా మైదుకూరు తెదేపా అభ్యర్థి తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో వారికి ఏమీ లభ్యం కాలేదు. ఐటీ దాడులపై కోర్టుకు వెళ్తామని మంత్రి ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. కాగా మైదుకూరులో వైకాపా నాయకులు రూపొందించిన నమూనా బ్యాలెట్లో పుట్టా సుధాకర్ యాదవ్ క్రమసంఖ్యను తారుమారు చేయడంపై ఆయన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం తెదేపా అభ్యర్థి తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కడప, ప్రొద్దుటూరు నుంచి వచ్చిన అధికారులు ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో దాదాపు 2 గంటలు సోదాలు చేపట్టారు. ఆ సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్ యాదవ్ సమక్షంలో 2 అంతస్తులు ఉన్న ఇంట్లో అణువణువు తనిఖీలు చేశారు. అధికారులకు ఎలాంటి వస్తువులు గాని పత్రాలు గాని లభించలేదు. అధికారులు సోదాలు చేస్తున్న సమయంలోనే ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పుట్టా ఇంటికి వెళ్లారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెబితే ఇంట్లో సోదాలు చేస్తున్నారని, పోటీలో ఉన్న అభ్యర్థి ఇంట్లో ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. సోదాలు జరుగుతుండగా ఇంటి బయట తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఐటీ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఐటీ అధికారులు వెనుదిరిగారు. జగన్మోహన్ రెడ్డి జగన్ వైఎస్ఆర్సీపీ కుట్ర, ఇది అక్కడ కూర్చొని ఆడిస్తున్న బీజేపీ కుట్ర. ఇప్పుడు హిస్టరీలో ఒక క్యాండిడేట్ నామినేషన్ వేసినాక ఎప్పుడు కూడా ఐటీ దాడులు జరిగిన ఇదే లేదు. ఎంత అన్యాయం అంటే అండి, ఒక సుధాకర్ యాదవ్ గారిని ఓడించడానికి ఇవాళ ఇంత కుట్ర చేస్తున్నారండి. ఐటీ దాడులు కూడా చేపించి అంత ఇది చేస్తున్నారంటే సుధాకర్ యాదవ్ అంటే అప్పుడే జనాలలో ఒక గెలిచిపోతాడనే భయంకి వచ్చేసారు. ఆ భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన కార్యకర్తలందరూ కూడా మీ పార్టీ మీరు పని చేసుకుంటే ముందుకు పోవాల్సి చూస్తా. ఇక్కడ ఏమీ దొరకలేదు. మైదుకూరులో వైకాపా గెలవలేదన్న భయంతోనే ఐటీ దాడులు చేయించారని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. 500 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన తన సంస్థలు అన్నీ సక్రమంగానే ఉంటాయని, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మేము సుమారు 30-40 సంవత్సరాల నుంచి బిజినెస్ చేశాము. ఐటీ కట్టవలసిన అమౌంట్ అంతా మేము ఎక్కడైనా రూపాయి గారు మేము డ్యూ ఉన్నాం. ఎప్పుడు సిస్టమేటిక్ ప్రకారం డబ్బులు కట్టాలి. మామూలుగా ఐటీ దాడులు ఎలా జరుగుతాయి? అన్ని ఆఫీసులలో అట్ టైం ఒకే టైం ఐటీ దాడులు జరుగుతాయి. యాక్చువల్ రూల్ ప్రకారం చేసేది ఇది ఎక్కడ లేకుండా ఓన్లీ మా పొద్దుటూరులో మా ఇంటికే వచ్చి చేసినారంటే ఇది రాజకీయ కక్ష. ఈ రాజకీయంలో మమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఐటీ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో సమావేశమై చర్చించారు. పుట్టా ఇంట్లో ఐటీ దాడులకు లోటస్ పాండ్లోనే కుట్ర జరిగిందని ఆరోపించారు. కేంద్రం నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తే మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ సెర్చ్ చేశాము, ఏమీ లేదు. ఏమీ లేకుండా పోతే ఎందుకు మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు అంటే ఎలక్షన్ డిస్టర్బ్ చేయాలి, ఒక భయానక వాతావరణం సృష్టించాలి, కేడర్లో అంతా కూడా భయం రావాలి. తెలుగుదేశం అభ్యర్థులు క్యాన్వాస్ చేసుకోకుండా ఒక భయానక వాతావరణంలో ఉండాలి అని లోటస్ పాండ్లో క్యాన్వాస్ పోకుండా కూర్చొని చేసిన కుట్ర ఏంటిరా అంటే ఇదే. ఇది కేంద్రం యొక్క ఒత్తిడి, ఐటీ దాడులు. కనీసం కొండను తవ్వితే ఎలకన్నా పట్టాలి, కనీసం చీమ కూడా దొరకలేదు. కానీ బయట ప్రచార పర్వం మాత్రం భారీగా నగదు. అంటే ఉద్దేశంగా డిస్టర్బ్ చేయాలా, మిగతా చోట భయాందోళన గురి కావాలా, ఎలక్షన్ లో డ్యామేజ్ జరగాలనే ఉద్దేశంతో చేసిన ఈ భారీ కుట్రే ఈ యొక్క మేము ముందుగానే ముఖ్యమంత్రి గారు గూడు కుట్ర అనేది అందులో భాగం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవ్వరూ జంకాల్సిన పనిలే. మైదుకూరులో వైకాపా రూపొందించిన నమూనా బ్యాలెట్లో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ క్రమసంఖ్య మార్చారంటూ ఆయన ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఈసీ బ్యాలెట్లో తెదేపా అభ్యర్థి క్రమసంఖ్య 2లో ఉండగా ఆయన 3లో ఉన్నట్లు వైకాపా నమూనా బ్యాలెట్ ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు. దీనివల్ల ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని పుట్టా ఆరోపించారు.